దావీదు ఎప్పుడు సింహాసనం కొరకు పరిగెత్తలా. బైబిల్ అంతా చూడండి. సౌలు చనిపోయాడన్న మరణ వార్త దావీదుకు వినబడింది. ఆల్రెడీ సమూయేలు ప్రవక్త ద్వారా దావీదు అభిషేకించబడ్డాడా లేదా అంటే అభిషేకంలో ఉన్న మర్మం ఏంటి? సౌలు తర్వాత కాబోయే రాజు. వినపడలా? ఓపిక తెచ్చుకొని చెప్పండి తమ్ముడు. సౌలు తర్వాత కాబోయే రాజు. మరి ఇప్పుడు సౌలు చనిపోయిన తర్వాత ఎవరు రాజు? దావీదు తనంతట తానే వచ్చి ఆల్రెడీ సమూయేలు ప్రవక్త నన్ను అభిషేకించాడన్న సంగతి మీకు తెలియదా? నేను అభిషేకించబడ్డా, నన్ను రాజుగా ఎన్నుకోండి అని కుర్చీ కోసం దావీదు పరిగెత్తాలి. అద్భుతం తెలుసా? కుర్చీ కొరకు పరిగెత్తకుండా తనను కుర్చీ మీద కూర్చోబెట్టి దేవుని దగ్గరికి పరిగెత్తాడు. చూడండి అన్నమాట. సమూయేలు 2వ గ్రంథం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. సమూయేలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. నాతో కలిసి చెప్పండి. ఇది జరిగిన తర్వాత, నా వైపు చూడండి, అనండి ఒకసారి ఈ మాట. ఓ తల్లి నా వైపు చూడాలా? ఏమని రాస్తుంది? ఏది జరిగిన తర్వాత? ఇది జరిగిన తర్వాత. అదే ఏది జరిగిన తర్వాత? సౌలు చనిపోయాడు. సౌలును గూర్చి ఒక రోజంతా దుఃఖాక్రాంతుడై ఏడ్చాడు, ఓ కీర్తన రాశాడు. సౌలు యొక్క సమాధి కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి. సంతాప దినాలు అయిపోయిన తర్వాత, ఇది జరిగిన తర్వాత అంటే సౌలు చనిపోయాడు, సమాధి కార్యక్రమాలు అయిపోయాయి. ఇప్పుడు చెప్పండి, ఇది జరిగిన తరువాత యోధా పట్టణములోకి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం ఏది? దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయనకు సెలవిచ్చెను. 3వ వచనం. మరియు దావీదు తన యొద్దనున్న వారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకొని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములో కాపురముండిది. ఇక్కడి నుంచి పెద్ద అంతటా యోధావారు అక్కడికి వచ్చి యోధావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. కుర్చీ కోసం దావీదు పరిగెత్తాడా? కుర్చీయే దావీదును పరిగెత్తుకుంటూ వచ్చిందా? కుర్చీ కోసం దావీదు పరిగెత్తలా. సింహాసనం కోసం దావీదు పరిగెత్తలా. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను సౌలు చేత తరమబడుతూ అరణ్యంలో ఉన్నా కదా, నా సొంత ప్రాంతం యోధా కదా, మా సొంత ప్రాంతం యోధా పోదాం అనుకుంటున్నాను, వెళ్ళమంటారా? యోధా ప్రాంతం దావీదు స్వస్థలం. తన సొంతూరు పోవటానికి ఎవరు అనుమతి అడుగుతున్నాడు? మీరు ఎప్పుడైనా మీ ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు దేవుణ్ణి అడిగి వెళ్ళారా? మీ అంతటి మీరు వెళ్ళారా? మీరు ఎట్ట చూస్తున్నారో తెలుసా? మా ఆయన్నే అడగకుండా పోతామన్నా మేము. మరలా దేవుడి దాకెందుకన్నా, అది మా సొంత అనండి. మా సొంతూరు పోవటానికి ఇంకొకరి పర్మిషన్ ఏంటన్నా అని అంటారే. దావీదు ఉన్నాడే, తాను వేసే ప్రతి అడుగుకు దేవుని అనుమతి కోరుకునేవాడు. మీకు సంగతి తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయి, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరము నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఎవడైతే ప్రతి అడుగు ఇది దేవుని చిత్తమా కాదా, ఇలా వెళ్ళటం దేవుడు అంగీకరిస్తాడా లేదని దేవుని చిత్తానుసారంగా ఒక వ్యక్తి అడుగులు వేస్తే, వాని అడుగులు దేవుని వాక్యానుసారంగా ఉంటే వాడు నిరంతరము నిలవటానికి దేవుడు కృప చూపిస్తాడు. దావీదు ఎక్కడికి వెళ్ళటానికి దేవుని అనుమతి అడుగుతున్నాడు? వినపడలా? తన సొంత గ్రామం వెళ్ళటానికి. అయ్యా, నువ్వేదన్నా ఒక వస్తువు కొనాలన్నా, ఒక స్థలం కొనాలన్నా,
ఒక అమ్మాయిని నీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలన్నా, ఒక అబ్బాయిని నీ భర్తగా తెచ్చుకోవాలన్నా, నీ వివాహ వ్యవస్థలో నీ పిల్లలను ఒక కాలేజీలో జాయిన్ చేయాలన్నా, ఒక్క క్షణం దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరుస్తాడా? ఈ దేవుడు మాట్లాడకుండా ఉండుటకు మాయాస్వరూపి కాదు, తన ప్రజలతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడతాడు. కొంచెం గట్టిగా ఆమెన్. వాళ్ళు ఎవరో అన్నారు, అరే పలానా చోట చైతన్యాలో జాయిన్ చేశారు, చైతన్యాలో వాళ్ళ అబ్బాయి జాయిన్ చేస్తే వాళ్ళ అబ్బాయికి స్టేట్ ర్యాంక్ వచ్చిందంట. స్టేట్ ర్యాంక్ వచ్చింది ఒక్కడికే, తతిమా వాళ్ళకి చాలామందికి రాలా, దరిదాపుగా 10,000 మంది ఉన్నారు. ఆ వచ్చినోడు ఒకరిని చూసి ఎవరో చైతన్య 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 అన్నారని ఆ చైతన్యాలో నువ్వు జాయిన్ చేసావనుకో, దేవుని అనుమతి లేకుండా, ఆ తర్వాత వాడికి చైతన్యమే లేకుండా పోద్ది. అంటే వాళ్ళెవరో చెప్పిన మాట నువ్వు అడుగులు వేయటానికి కారణం కాకూడదు. నీ ప్రతి అడుగు దేవుని చిత్తానుసారముగా ఉండునుగాక. జీవితంలో ఏ పని చేసినా దేవుని పర్మిషన్ అడిగే ఆ మంచి మనసు దేవుడిచ్చునుగాక. సౌలు చనిపోయాడు, నేనే రాజుని అని పరిగెత్తల, తానుండే ఆ యోధా ప్రాంతానికి వెళ్ళాడు. యోధా ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం. అయ్యా యోధాలో ఎక్కడికి వెళ్ళమంటావు? యోధాలో ఎక్కడికి వెళ్ళమంటావు? హెబ్రోనుకి వెళ్ళు అన్నాడు. దావీదు ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? హెబ్రోనుకి వచ్చాడు. దేవుని చిత్తానుసారంగా అడుగులు వేసిన ఆ దావీదును యోధా వారు వెతుక్కుంటూ వాళ్ళే దావీదును రాజుగా పట్టాభిషేకం చేశారు. హల్లెలూయా. చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అయ్యలారా, డబ్బు కోసం నువ్వు పరిగెత్తద్దు. ఒకరోజు వస్తుంది, డబ్బు పరిగెత్తుకుంటా నీ దగ్గరకు వచ్చేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఆస్తి కోసం పరిగెత్తొద్దు, డబ్బు కోసం పొరపాటున తప్పుడు త్రోవలకు మీరు వెళ్ళొద్దు. నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత దేవుడు తీర్చడం ప్రారంభిస్తాడు. అంటాడు సొదొమ రాజు, ఇదిగో అబ్రహామా, ఈ ఆస్తి తీసుకొని ఆ పనివాళ్ళని నాకు ఇచ్చేయంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? సొదొమ రాజా అనండి. అబ్రహాం స్థానంలో ఇంకొకరికి అనుకుంటే, సొదొమ రాజును దేవుడే, సొదొమ రాజును దేవుడే ప్రేరేపించాడు. దేవా నువ్వు ప్రేరేపించినందుకు నీకు స్తోత్రం అయ్యా అని అక్కడ స్తుతి పాట పాడకపోతే నన్ను అడగండి. అబ్రహాం ఏమంటాడు తెలుసా? నీ చెప్పుల వారిలో, నీ బట్ట పేలుకలో నూలు పోగు కూడా నాకు అక్కర్లేదు. నీది నేను తీసుకుంటే సొదొమ రాజు చేత అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు అనే పేరు సొదొమ రాజుకు వస్తుంది. నాకు రావాల్సిన పేరేంటో తెలుసా? అతడు నమ్ముకున్న దేవుడైన యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. ఆ పేరు నా దేవునికే కలగాలయ్యా. నీ కలగటానికి నేను ఇష్టపడినయ్యా. చెప్పుల వారు తీసుకోవటానికైనా అబ్రహాం ఇష్టపడలా. యేసయ్యకి మహిమ కలుగును గాక. వినపడలా? కొంచెం పెద్దగా చెప్పండి. చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు తినటానికి తిండి లేని రోజుల్లో, ఇంటి అది కట్టుకోవటానికి కూడా కష్టంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతాల్లో ఒక చోట సేవకుల కూటం జరుగుతుంది. ఓ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. వెళ్ళటానికి నాకు ఛార్జీ కూడా డబ్బులు లేవు. పాస్టర్ గారు ఇట్లా సేవకుల కూటం జరుగుతుంది, రండి వెళ్దాము అన్నారు. నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పకుండా నేను రాలేనులే అయ్యా అన్నాను. ఆయన అర్థం చేసుకొని, అదేంటి పాస్టర్ గారు, నాకు అర్థమైంది, నా బండి మీద తీసుకెళ్తా, నాకు బండి ఉంది కదా, నా బండి మీ బండి కాదా, మీ బండి నా బండి కాదా, నా బండి మీద తీసుకెళ్తారండి అన్నాడు. సేవకుల కూటానికి వెళ్ళాం. ఆఫ్రికన్ మిషనరీ వచ్చాడు. నిలబడి వాక్యం చెప్తా వాక్యం మధ్యలో సడన్గా ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు, ఒక విషయం మీ అందరితో పంచుకోమని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. అయ్యా ఏం ప్రేరేపిస్తున్నాడు మిమ్మల్ని? సేవకులు అందరి వైపు చూసి, మీలో ఎవరెవరికి 2 వీలర్లు లేవో 2 వీలర్ లేని వాళ్ళందరికీ 2 వీలర్లు కొనిపెట్టమని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నాడు. ఆ మాట అనేసరికి అందరూ సడన్గా ఆయన వైపు అట్ట చూశారు. ఆ తర్వాత అన్నాడు, మీలో ఎవరెవరికి 2 వీలర్ లేవో అందరూ లేచి నిలబడండి, మీ అందరి పేర్లు రాసుకొని
నేను తొందరలో 2 వీలర్ పంపిస్తాను అన్నాడు. అద్భుతం. 2 వీలర్ లేని వాళ్ళు అందరూ నిలవబడనంటే ఉన్నవాడు నిలవబడ్డాడు, లేనోడు నిలవబడ్డాడు. చివరికి మీకు తెలిసి చెప్పండి, నేను నిలవబడి ఉంటానా, కూర్చొని ఉంటానా? అంత నమ్మకం ఉందా? నేను నిలవబడలా. ఆ పాస్టర్ గారు నన్ను మోసేత్తో పొడుస్తా, లేండే దేవుడు ప్రేరేపించాడు, సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు, లేండి అన్నాడు. వదిలే పాస్టర్ గారు, మీరు నిలవబడ్డారు కదా, మీ పని మీరు కానివ్వండిలే, నాకు అంత వద్దులే, మీరు కానివ్వండి అన్నాను. ఆయన వంగి అన్నాడు, భక్తి ఉంటే ఉండాలి కానీ ఎంత అతి భక్తి ఉండకూడదు, ఇదే అతి. మనం ఏమన్నా అడిగామా మిషనరీని? మనం ఏమన్నా అడిగామా? అతి భక్తి అంటే ఇదే, అతి చేయకూడదు పాస్టర్ గారు, భక్తి ఉండాలి కానీ ఈ అతి భక్తి, ఈ ఓవర్ భక్తి ఉండకూడదు అన్నాడు. నేను మెల్లిగా అన్నా, అయ్యగారు మీకు ఇది అతి భక్తి ఏమో కానీ నా మట్టుకు నాకు ఇది ఖచ్చితమైన భక్తి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బండి మీద వెళ్ళాను, మిషనరీ ఇచ్చాడు, విశ్వాసులు అడుగుతారు, అన్న ఎక్కడదన్నా బండి అంటారు. ఏం చెప్తాను అప్పుడు? నా దేవునికి రావాల్సిన మహిమ ఏమైపోద్ది? నా దేవునికి రావాల్సిన ఘనత ఏమైపోద్ది? దేవుడు ఎప్పుడు తన మహిమను మనుషులకి ఇచ్చేవాడు కాదు, మాకు కాదు, యెహోవా మాకు కాదు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు మాత్రమే కలుగునుగా. కానీ నీ జీవితంలో నువ్వు కొనుక్కున్న ఫోను మొదలుకొని నివసించే ఇంటి వరకు ప్రతి దానిలో దేవుడే మహింపరచబడాలి. మా మామయ్య ఇచ్చాడు అని అన్నావా, దేవుడు దుఃఖపడతాడు. మా అమ్మ ఇచ్చింది, అట్లాగా నమ్మలారా మీ పిల్లలకి ఇవ్వకుండా ఉండేరు కాక అని నేను అనే మాట ఏంటంటే, మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు, మా తాత ఇచ్చాడు, మహిమ ఏదైనా వస్తే అది నీ దేవునికి మాత్రమే చెందునుగాక. మీకు అతేమో కానీ నా వరకు ఖచ్చితం అయ్యారు, నేను లేవనులే అన్నాను. మొత్తానికి అందరి పేర్లు రాసుకున్నాడు. ఎంతమంది అయితే నిలవబడ్డారో అందరి పేర్లు రాసుకొని 3 నెలల తర్వాత 3 నెలలు మీకు బండ్లు వస్తాయి, నేను డబ్బులు పంపిస్తాను అని అన్నాడు. అద్భుతం. 3 నెలలు కాదు, 6 నెలలు అయింది, ఒక్కళ్ళు కూడా బండి రాలా. ఇంతకీ మిషనరీ పంపించుంటాడా లేదా? పరిశుద్ధాత్మ ప్రేరేపణ కదా వచ్చిందా అంటే, అయ్యా వచ్చింది కానీ ఉన్నాడు కదా మధ్యలో నల్లదొర, ఆడు మింగేసాడు. అయ్యా 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ చర్చి కట్టిన తర్వాత ఒకప్పుడు కింద 2 వీలర్లు లెక్కేయలేను, ఆటో ఉండేది, బస్సు ఉండేది. ఇక అవన్నీ అతిశయంకి అయిపోతాయి. ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని 2 వీలర్లు ఉన్నాయో నాకు తెలీదు. ఇప్పుడు నాకు కిందకి వెళ్తే ఏ వాహనం మీద వెళ్దాం ఇట్లా అనుకుంటా, ఏ బండి మీద వెళ్దాం? మనిషి ఇస్తే ఆ పూట అవసరం తీర్చబడిద్ది. దేవుడు గుప్పెళ్ళు విప్పితే గిన్నె నిండి పొంగి పొర్లే కార్యం దేవుడు చేస్తాడు. మనిషి విప్పితే గుప్పెడే విప్పుతాడు. నీ దేవుడు విప్పితే ఆకాశపు వాకిళ్ళు విప్పుతాడు. ఒక మాట చెప్పమంటావు తల్లి, అసలు ఈ దేవుడు నీ దేవుడు కదా, నీకు గుప్పెళ్ళు ఇప్పకపోతే ఇంకెవరికి ఇప్పుతాడు? నిన్ను కనికరించకపోతే ఇంకెవరిని కనికరిస్తాడు? ఆయన నమ్ముకునే కదా ఈ ప్రార్థనకు వచ్చింది. ఆయన ఉన్నాడనే కదా నువ్వు బాప్తిస్మం తీసుకుంది. నీ కులస్తులు నేను ఎగతాళి చేసినా మన దేవుళ్ళు ఏమైపోయారే, ఎందుకు అక్కడికి వెళ్ళావు? నోటుకొచ్చినట్టు దూషణ మాటలు మాట్లాడినా
దీని ముఖం చూడు, మొనమోపి దాని ముఖం ఉంది. భర్త బతికొండగానే భర్తను చంపేసింది ఇది. చూడు దీని ముఖం చూడు. నోటుకొచ్చినట్టు ప్రజలు మాట్లాడినా యేసు కొరకు ఇన్ని అవమానాలు భరిస్తున్నవే, యేసు కొరకు ఇన్ని నిందలు భరిస్తున్నవే, క్రైస్తవులు అంటే ఇడు తక్కువ జాతి అని హేళనగా ప్రజలు మాట్లాడుతూ ఉంటే, ప్రభా నీ కోసం ఎన్ని నిందలైనా నేను భరిస్తానని వాటన్నిటినీ భరిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నవే. ఈ నీ దేవుడు నిన్ను దీవించకపోతే ఇంకెవరిని దీవిస్తాడు? నీకు సింహాసనం ఇవ్వకపోతే ఇంకెవరికి సింహాసనం ఇస్తాడు? నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు? అయితే ఒకటి, తగిన కాలమందు దేవుడు ఈ కార్యాన్ని నీ పట్ల చేస్తాడు. నీవు అనుకున్న కాలంలో చేయడు. దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. తాను అనుకున్న కాలంలో తప్పకుండా నీ ఆలోచన నెరవేర్చడు, కానీ నీ పట్ల దేవునికి ఉన్న ఆలోచన దేవుడు నెరవేర్చుతాడు. కొంచెం పెద్దగా చెప్పండి ఈ మాట. ఆమెను కాదు, ఏం చెప్పాను? హల్లెలూయా చెప్పలా? నేను చెప్తాను. నాకు నీ ఆలోచన నెరవేర్చడు, కానీ నీ పట్ల తనకున్న ఆలోచన నెరవేరుస్తాడు. నేనంట నీ ఆలోచనలు నేలబారు ఆలోచనలు, నీ పట్ల నీ దేవునికి ఉన్న ఆలోచనలు అందనంత ఎత్తులో ఉంటాయి. దావీదు ఆలోచన ఏంటో తెలుసా? అయ్యా నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు నాయన, నన్ను రాజుకు అల్లుండి చేయ్యా అన్నాడు. ఎవరు? దావీదు గారు అన్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒరే పిచ్చోడా, రాజుకు నిన్ను అల్లుని చేయటం ఏంటిరా? అసలు నా ఆలోచన ఏంటి? నిన్నే రాజుగా చేయాలనుకుంటున్నా. ఈ రెండిట్లో ఏది బాగుంది? రాజు కల్లుడు అవటం బాగుందా, రాజు అవటం బాగుందా? నీ ఆలోచనలు నేలబారు ఆలోచనలు, నీ ఊహ కందని స్థితిలో నీ పట్ల నీ దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. తగిన కాలమందు దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు కంగారు పడొద్దు, అటు ఇటు పరిగెత్తొద్దు, అక్కడికిక్కడికి వెళ్ళొద్దు. సేవా ప్రారంభ దినాల్లో రాజశేఖర రాయ్ గారితో కలిసి మన పరిచర్య కొనసాగుతూ ఉంటే చాలామంది పరిస్థితి ఏంటో చెప్పటారా? ఎంత అలవాడిపోయావో ప్రభువుకు తెలుసు, సేవకులకు మాకు తెలుసు. కొంతమంది ఏమన్నారు తెలుసా? పాస్టర్ గారు మా శక్తి పేరు కొనుక్కోండి, 10,000 ఇస్తాం. మేము వచ్చినప్పుడు మా ఊరు పెట్టండి, ఇంకొకరు వచ్చినప్పుడు మొత్తం నెలకొచ్చి 30,000 రూపాయలు వస్తాయి. కాలు వేసుకున్న అంత గొప్పవాడిని చెప్పుకోను, కానీ ఎవరో వేసే ఎంగిలి మెతుకులు నాకు అవసరం లేదయ్యా. కుక్క సొమ్ము, పొడుపు సొమ్ము నాకు అవసరం లేదయ్యా. ఆయన కనికరించే రోజు ఒకటి వస్తుంది. ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలిని దీవిని తన మహిమ కొరకు దేవుడు కుమ్మరిస్తాడు. ఆయన సమయం కొరకు నేను ఓపికగా కనిపెడితే ప్రభువే కార్యం చేస్తాడు. కోడి గుడ్లు పెట్టింది, 21 రోజు నువ్వు కనిపెట్టావనుకో, నీ ప్రమేయం లేకుండానే లోపట ఏర్పడిన పిల్లే ముక్కుతో పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తుంది. ఆమేనండి. నీకు 21 రోజు ఉండే ఓపిక లేక 14వ రోజే కమౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ అనండి, కమౌట్ అని అన్న రాదది. అది రాకపోయేసరికి నీకు తొందర ఎక్కువైపోయి 15వ రోజే గుడ్డు పగలగొట్టావనుకో, ఆమ్లెట్ కూడా పనికిరాదే. కాదు, ఫోర్సు లోపటి నుంచి పుట్టాలి, బయట నుంచి పుట్టకూడదు. నేనంట, నా ప్రభువు నమ్ముకున్న ఆయన పిల్లలరా, నా ప్రభువు నమ్ముకున్న ఆయన పిల్లలరా, నా ప్రభువు నమ్ముకున్న ఆయన పిల్లలరా, ఒక రోజు ఉంది నీ కన్నీళ్లు తొడవబడే రోజు. ఒక రోజు ఉంది నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే రోజు. ఒక రోజు ఉంది మాధుర్యంగా మార్చబడే రోజు. ఆ రోజు ఎప్పుడో నాకు తెలియదు, ఆ రోజు ఎప్పుడో మనకు తెలియదు. ఆ రోజు వచ్చే వరకు ఓపికతో దేవుని సన్నిధిలో కనిపెట్టే కృప దేవుడిచ్చును గాక. మొత్తానికి దావీదు దగ్గరికి ఎవరు వచ్చారు? యోధా వాళ్ళు వచ్చారా? ఇశ్రాయేలీలు అందరూ వచ్చారా? కొంచెం గట్టిగా. ఇశ్రాయేలీలు మొత్తం ఎన్ని గోత్రాలు? 12 గోత్రాలు. దావీదు దగ్గరికి వచ్చింది ఒక్క గోత్రమే. ఇప్పుడు దావీదు ఏం చేయాలో తెలుసా? ఈ ఒక్క గోత్రాన్ని పట్టుకొని, ఆల్రెడీ దేవుడు నన్ను రాజుగా అభిషేకించాడు, ఆడెవడో నా దగ్గరికి రాకపోవటానికి, రండి తతిమ 11 గోత్రాల మీదకి యుద్ధానికి వెళ్దాం రండి అని దావీదు యుద్ధానికి వెళ్ళాలి, కానీ దావీదు వెళ్ళలా. ఒట్టి యోధా గోత్రాన్ని 7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అనండి,
కొంచెం గట్టిగా. అంటే సౌలు చనిపోయిన తర్వాత ఆ 7.5 సంవత్సరాలు 11 గోత్రాల వారిని ఎవరు పరిపాలన చేశారు? దావీదు మహారాజు. ఎవరు మనిషి? సౌలు కుటుంబీకులు, సౌలు కొడుకు పరిపాలన చేశాడు. సౌలు కొడుకు అంటే బచ్చాగాడు కదా, ఒక మాట చిన్నపిల్లోడు కదా. దావీదు ముందు ఆఫ్టర్ ఆల్ కదా. వాళ్ళ తాత చేయలేని కార్యం, వాళ్ళ నాన్న చేయలేని కార్యం, గొలియాతును చంపి దావీదు అంత అద్భుతం చేశాడు కదా. ఆ చిన్నపిల్లోడి మీదకి అవలీలకి యుద్ధానికి వెళ్ళవచ్చు కదా. ఆ చిన్నపిల్లోడిని తేలిక గెలవచ్చుగా. తొందరపడకుండా దేవుని సమయం కొరకు 7.5 సంవత్సరాలు కనిపెట్టాడు. విన్నారా? 7.5 సంవత్సరాలు కనిపెడితే 5వ అధ్యాయం చూడండి. ఐదవ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. తమ్ముడు, ఏం తమ్ముడు? రైట్, అందరూ నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలు వారి సకల గోత్రముల వారు. ఎన్ని గోత్రాలు? 2వ అధ్యాయంలో ఏ గోత్రం వచ్చింది? ఇక్కడ ఎన్ని గోత్రాలు వస్తున్నాయి? అనండి. ఎన్ని గోత్రాలు? సకల గోత్రాల వారు హెబ్రోనులో దావీదునొద్దకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారిమి, రక్త సంబంధులం అని చెప్పి నెక్స్ట్ అవుచన. పూర్వకాలమున సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలును నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలును బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చున్నాడని చెప్పిరి. 3 పెద్దగా చెప్పండి ఇక్కడ. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజునొద్దకు రాగా, రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేశాను గనుక ఇశ్రాయేలు వారి మీద రాజొగుటకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. ఒక విలువైన మాట చెప్తా. దేవుని సమయం కొరకు కనిపెట్టు. నిన్ను తిరస్కరించిన వాడే, నీకు ప్రతికూలంగా ఉన్నవాడే, నీకు వ్యతిరేకంగా ఉన్నవాడే, నీకు విరోధంగా ఉన్నవాడే, నీకు వ్యతిరేకంగా లేచినవాడే నీకు అనుకూలుడిగా మారిపోయేటట్లు దేవుడు కార్యం చేస్తాడు. ఈ 11 గోత్రాల వారు ఒకప్పుడు దావీదుని వ్యతిరేకించారా లేదా? దావీదు రాజు అంటే మేము ఒప్పుకోమని అన్నారు కదా. అదే వ్యక్తులు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి దావీదును రాజుగా సకల గోత్రాల మీద పట్టాభిషేకం చేశారు. ఎందుకయ్యా అంటే సౌలు సింహాసనం కొరకు పరిగెత్తితే దావీదు సింహాసనం ఇచ్చిన దేవుని దగ్గరికి పరిగెత్తాడు.